వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒకటి చెప్పాలి, చెప్పింది చేస్తారని నేను అనుకుంటున్నా. మీలో ఎవరైనా మన సినిమాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. సో మీరు ఆలోచించుకొని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మూవీ నేమ్ వచ్చేసి బాబా భా. జస్ట్ కిడ్డింగ్. ఈ మూవీ G5లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది, బట్ శాండీ మాస్టర్ డబ్బింగ్ అయితే కొద్దిగా యావరేజ్ అనిపించింది. ఇంకా ఈ మూవీ లాస్ట్ వీక్ OTTకి వచ్చింది, కానీ తెలుగు ఆడియో యాడ్ చేయడానికి G5కి 10 days పట్టింది. ఇంకా మూవీ అయితే యావరేజ్ గా అనిపించింది. ఇంకా మూవీలో స్టోరీ అయితే చాలా సింపుల్. కేరళ సీఎం ని ఒక మానాడు నుంచి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు అనేది మూవీ స్టోరీ. మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది కామెడీగా. బట్ కామెడీ అయితే స్టార్టింగ్ క్రింజ్ అనిపించినా మూవీ స్టార్ట్ అయిన 15 minutes తర్వాత నుంచి కామెడీ అనేది బాగా వర్కౌట్ అయింది. మరీ ఓవర్ గా ఉండవు కామెడీ అయితే. సింపుల్ డైలాగ్స్ అయినా కూడా బాగుంది కామెడీ, నాకైతే బాగా నచ్చింది. ఇంకా ప్రీ ఇంటర్వెల్ వరకు ఒక ఫుల్ ఆఫ్ కామెడీగా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. ఇంకా ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎవరు కొరియోగ్రఫీ చేశారో కానీ నాకైతే బాగా నచ్చింది. అండ్ కెమెరా యాంగిల్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి. ఇంకా ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అయితే బాగా నచ్చింది నాకు. ఇంకా సెకండ్ హాఫ్ కూడా సేమ్ ఫ్లో లో స్టార్ట్ అవుతుంది. కానీ వన్స్ మోహన్ లాల్ క్యారెక్టర్ అయిపోయాక మూవీ కొద్దిగా స్లో అవుతుంది. ఉన్నంతసేపు తన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఇంకా వన్స్ మోహన్ లాల్ గారి క్యారెక్టర్ అయిపోయాక ఫుల్ డల్ అయిపోద్ది మూవీ. ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే పెట్టుకున్నారు కానీ అసలు వర్కౌట్ అవ్వవు. చాలా స్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ లాస్ట్ 45 minutes లో. అంతేకాకుండా కామెడీ సీన్స్ కూడా పెద్దగా ఏముండవు. మూవీ మొత్తం సీరియస్ మూడ్ లోకి వెళ్ళిపోతుంది. మూవీలో లాస్ట్ 45 minutes ఉన్నంత వరకు ఈ మూవీ మీద నా ఒపీనియన్ ఏంటంటే సూపర్ మూవీరా. చాలా డేస్ తర్వాత యాక్షన్ కామెడీ కలిసి ఉన్న మూవీ చూస్తున్నానని ఫీల్ లో ఉన్నా. బట్ మిగతా 45 minutes చూసాక ఆ ఫీల్ మొత్తం పోగొట్టేసింది. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడంతో. ఇంకా మూవీలో దిలీప్ గారి క్యారెక్టర్ కి ప్రతి సీన్ లో ఎలివేషన్ పడుతూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో మోహన్ లాల్ గారి ఎంట్రీ సీన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ మూవీ అయితే విజయ్ తలపతి గారి ఫ్యాన్స్ మాత్రం పండగే. మామూలుగా కాదు, ఒక రేంజ్ లో వాడేశారు గిల్లీ మూవీ రెఫరెన్స్ అనేది ఈ మూవీలో. డైరెక్టర్ గారు విజయ్ ఫ్యాన్ అనుకుంటా. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే బీజిఎమ్స్ అయితే బాగున్నాయి, కానీ సాంగ్స్ అయితే తెలుగు డబ్బింగ్లో అస్సలు బాగాలేదు. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, మోహన్ లాల్ గారు తన ఐకానిక్ డ్యాన్స్ స్టెప్ని ఈ సినిమాలో రీక్రియేట్ చేశారు. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే యావరేజ్గా అనిపించింది. ఒకవేళ మీరు చూడాలనుకుంటే పర్లేదు, ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మన సినిమాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టేసుకోండి. మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.